6వ అధ్యాయం 30వ వచనం చదువుకోండి. మత్తయి సువార్త 6:30. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి కట్టిన దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ప్రార్థించుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు మహా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభు ఎంతో మంది ధనులు అందమును వహించిన వారు ప్రభు, జ్ఞానులు తరలిపోయినప్పటికీ ప్రభు అనుకూలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సజీవుల లెక్కలో ఉంచి శ్రేష్టమైన నీ మందిర ఆభరణంలో మమ్మల్ని నిలిపినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ వాక్యము మేము ధ్యానించుకొనిచుండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకారములుగా ఉండనట్లు కృపగా ఇచ్చేయము. మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవునికి వందనాలు. నాకు సమయమును ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం గమనించినప్పుడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఈ వచనములో అల్ప విశ్వాసులారా అనే మాటను గమనించాలని, దాని గురించి ఈరోజు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. అల్ప విశ్వాసులారా ఈ మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మార్లు ఆయన 3.5 సంవత్సరాల సేవలో, ఆయన పరిచర్యలో అనినట్లుగా మనం గమనించవచ్చు. ఈ అల్ప విశ్వాసులారా అనే మాట మత్తయి సువార్తలో మనకు ఐదు మార్లు కనిపిస్తుంది. లూకా సువార్తలో 1 మారు కనిపిస్తుంది. మార్కు, యోహాను గారు ఈ వచనంలో వారు రాయలేదు. అయితే ఈ అల్ప విశ్వాసులారా అని దేవుడు ఏ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నారు, అసలు అల్ప విశ్వాసులారా అని ఎందుకు సంబోధిస్తున్నారు అనేది ఈరోజు మనం ధ్యానించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువుల వారు ఇక్కడ అల్ప విశ్వాసులారా అన్నప్పుడు అక్కడున్న జనాంగాన్ని కానీ, లేదంటే ఈనాటి సంఘాన్ని కానీ ఆయన దూషించడమో, లేదంటే కించపరచడమో, లేకపోతే అవమానపరచడమో ఆయన ఆలోచన కాదు, కానీ ఆయన ఆవేదన మనకి ఈ మాటలో తెలుస్తుంది. మీ ముందు సర్వశక్తిమంతుడైన దేవుడు మీ ముందు నడుస్తూ అనేక కార్యములు, అనేక సూచక క్రియలు, అనేక గొప్ప భీకరమైన కార్యములు, మన పితరులు చూడలేని కార్యములు వారి ముందు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువైన క్రీస్తును విశ్వసించలేని స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రభుల వారు అల్ప విశ్వాసులారా అని అంటున్నట్లుగా మనం గమనించవచ్చు. అసలు ఈ అల్ప విశ్వాసము గురించి మనం ధ్యానించే ముందు అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అల్ప విశ్వాసం అంటే ఇంగ్లీష్లో దాన్ని లిటిల్ ఫెయిత్ గా ట్రాన్స్లేట్ చేశారు. అంటే కొంచెమైన విశ్వాసం, సంపూర్ణ విశ్వాసము కాదనమాట, కొంచెమైన విశ్వాసం. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ లిటిల్ ఫెయిత్. అయితే ఇక్కడ మనము విశ్వాసము అనగానే మనకి జ్ఞాపకం వచ్చే ఒక శ్రేష్టమైన వాక్యం ఏంటి? హెబ్రీల పత్రికలో హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు? విశ్వాసం అని చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువైనది. ఈ వాక్యము మనందరికీ కూడా తెలుసు, చాలా సుపరిచితమైన వాక్యం. అక్కడ పౌలు గారు ఏమంటున్నారు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ విశ్వాసం, ఈ వాక్యము గమనించగానే మనకి వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటున్నాడనే నమ్మకము కలిగి ఉండడము అనేది మనకి వచ్చే సాధారణమైన ప్రథమమైన ఆలోచన. అది మంచి ఆలోచన.
కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఏమిటి? పరలోక సైన్య సమూహము అదృశ్యమైనది, పరలోకము అదృశ్యమైనది, సర్వశక్తిమంతుడైన దేవుడు అదృశ్యమైన వాడు, ఆయన యొక్క గొప్ప కార్యములు అదృశ్యమైనవి. ఆయన బల్లలో ఈరోజు మనం చెయ్యి వేయబోతున్నాం కదా, ఆయన బల్లలో మనం చెయ్యి వేస్తున్నప్పుడు ఈ బలలో మనం పాల్పొందిన వారము ఆయన శరీర మాంస రక్తములలో మనము పాల్పంచుకుంటున్నాము అని నిజముగా మనము నమ్మి దాంట్లో మనము చేయి వేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అదృశ్యమైన వాటి యందు మనము నిరీక్షణ కలిగి ఉంటూ మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నారు? మనం చేసే ప్రార్థన, మన ఫ్యూచర్ గురించి మనం చేసే మొరలు మాత్రమే కాదు, దేవుని యొక్క సైన్య సమూహము గురించి, ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క భీకరమైన సత్యముల గురించి మనం ఇంకనూ నిరీక్షిస్తున్నాం. కాబట్టి అదేంటి? విశ్వాసము అని అంటున్నారు. అయితే మరి విశ్వాసము గురించి మనం తెలుసుకున్నాము. మరి అల్ప విశ్వాసం అంటే ఏంటి? దేని విషయంలో మనము అల్ప విశ్వాసము కలిగి ఉన్నాం? పలుమార్లు ఆయన పరిచర్యలో ప్రభుల వారు ఎందుకు అల్ప విశ్వాసులారా అని మనల్ని కానీ లేదంటే అక్కడున్న జనాలను కానీ ఎందుకు సంబోధిస్తున్నారు అనేది మనము చూద్దాం. ఈ అల్ప విశ్వాసం గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు నాకు దేవుడు ఒక తలంపును దయచేసి ఉన్నారు. అయితే మత్తయి సువార్తలో దేవుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన బోధ మొత్తం కూడా అనేక మందికి అర్థమవునట్లుగా ఆయన ఉపమానాలలో బోధించేవారు. అయితే మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ విత్తనాల యొక్క ఉపమానము మనకి కనబడుతుంది. విత్తనాల యొక్క ఉపమానము అందరికీ తెలిసినదే కదా. అయితే ఇందులో 4 రకాల విత్తనాల గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రస్తావిస్తూ ఉంటారు. ఏంటి? మొదటిది త్రోవ పక్కన పడిన విత్తనాలు, రెండవది రాతి నేలన పడిన విత్తనాలు, మూడవది ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు, నాలుగవది మంచి నేల పడిన విత్తనాలు. అయితే ఈ రాతి నేలన పడిన విత్తనాలు త్రోవ పక్కన పడిన విత్తనాలని పక్షులు ఎత్తుకొని పోయినట్టు మనకు అక్కడ చెప్తున్నారు. రెండవది రాతి నేలన పడిన విత్తనాలు అవి పూస్తున్నాయి, అవి మొక్కలుగా పెరుగుతున్నాయి, కానీ వాటి రూట్స్ ఏవైతే వాటి వేర్లు ఉన్నాయో అవి బలంగా లేనందున అవి నిలవలేకపోతున్నాయి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ముళ్ళ చేత అవి త్రొక్కబడుతున్నాయి, కానీ మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రము ఎదుగుచూ ఫలిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే మన అల్ప విశ్వాసం కూడా ఎటువంటిది అంటే రాతి నేలన పడిన విత్తనము వలె. అది దేవుడు మనకి ఒక వాగ్దానము దయచేసినప్పుడు, లేదంటే సంఘంలో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానమును మనం పట్టుకొని దాని విషయం 1 రోజు లేదా 2 రోజులు మనం ప్రార్థిస్తాము. ఆ విషయంలో మనకి వెంటనే సమాధానం రానప్పుడు మనం ఏం చేస్తాము? అల్ప విశ్వాసంలోనికి మనం జారుకుంటాం. ఇంకా దేవుడు నా విషయంలో ఈ కార్యము చేయడు, దేవుడు నా విషయంలో ఈ కార్యము చేయడు అనే ఒక అల్ప విశ్వాసం లేదంటే అపనమ్మకంలోనికి మనం జారుకుంటాం. ఎందుకు మనము ఇలా జారుకుంటున్నామంటే మన వేర్లు ఆయన వాక్యములో రూటెడ్ గా లోతుగా నాటుకున్నందున మనము ఈ అపనమ్మకంలోనికి జారిపోయే స్థితిలో ఉన్నాము. రాతి నేలన పడిన విత్తనాల వలె మనల్ని మనం పోల్చుకున్నప్పుడు మన వేర్లు దేవునిలో ఎంత లోతుగా ఉన్నవి అనేది మనము పరిశీలించాలి. ఎందుకనంటే ఎప్పుడైతే మన వేర్లు క్రీస్తులో పాదుకొని ఉంటాయో అప్పుడే మనము దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి అదృశ్యమైన గొప్ప సంగతుల యందు మనము నిరీక్షించగలిగే విధానము కానీ ఆ ప్రవర్తన కానీ మనలో బలపడుతుంది. లేకుంటే మన జీవితంలో వీటిని ఒక గొప్ప కార్యములని, నిరీక్షణని లేదంటే హోప్ ని మన జీవితంలో మనము దేవునికి కనపరచలేని స్థితిలో మనము ఉంటాము. అయితే అనేక మార్లు
దేవుడు అల్ప విశ్వాసులారా అంటున్నారు. మొదటిగా ఆయన మనం మొదటి వచనం గమనించినప్పుడు అక్కడ ఏమంటున్నారు? ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను కదా మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేసేది, నేను కదా మీకు ఇవన్నీ అందించేది. అన్ని విషయాల్లో పువ్వులని, ఈ నేడుండి రేపు రాలిపోయే గడ్డినే నేను అంత శ్రేష్టముగా అలంకరించినప్పుడు, అంత అందాన్ని వాటికి నేను దయచేసినప్పుడు, మీ కొరకు ప్రాణము పెట్టిన నేను మీ కొరకు ఆహారమును వస్త్రములను సిద్ధపరచలేనా? ఎందుకు ఆ విషయంలో మీరు అపనమ్మకమును కలిగి ఉంటున్నారు అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. రెండవ మారు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం మనం గమనించుదాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గర్జింపగా మిక్కిలి నిమ్మడమాయెను. ఇక్కడ శిష్యులతో పాటు వారు ఒక బోట్లో, ఒక దోణిలో వారు ప్రయాణిస్తున్నప్పుడు ఆ సముద్రంలో ఒక గొప్ప గాలి, ఒక తుఫాను చెలరేగినప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా వారు ఆ గాలికి, ఆ సముద్రానికి భయపడుతూ వారు ఎంతో దీన స్థితిలోకి జారుకున్నట్లుగా చూస్తున్నాము. అయితే అక్కడ ప్రభు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రంలో గర్జింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యులతో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారితో కూడా ప్రయాణిస్తున్నారు. కానీ వారి ముందు అనేకమైన సూచక క్రియలు ఆయన చేసి ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడు మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నారని శిష్యులకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్క గాలి సముద్రంలో చెలరేగగానే వారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఏం మర్చిపోయారు వారు? వారితో సర్వశక్తిమంతుడైన దేవుడే ప్రయాణిస్తున్నారు అనే విషయమే వారు మర్చిపోయినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. మన జీవితంలో కూడా మనము అనేక మార్లు ఒక చిన్న సమస్య కానీ, పెద్ద సమస్య కానీ, లేదంటే మనకు అంత చిక్కని కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మన మొదటి ఆలోచన ఏమవుతుంది? భయం. రేపేమి సంభవిస్తుందో అనే భయం. రేపు అనగానే మనకి భయం కదా. ఫ్యూచర్ గురించి మనకు ఉన్నంత టెన్షన్ ఎవరికి ఉండదు. పక్షులను చూస్తే అవి చక్కగా రేపు లేదంటే ఎల్లుండి అనే కాన్సెప్ట్ వాటికి లేనే లేదు. ఎందుకు? అవి ఉదయం లేస్తాయి, దేవుని స్తుతిస్తాయి, దేవుడు వారికి ఆహారం ఇచ్చి వాటిని పోషిస్తాడు, అయిపోయింది. కానీ దేవుడు మనకి పరమాణు భయపడవద్దు, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పినప్పటికీ మనము అపనమ్మకంలోనికి జారుకుంటున్నాం. అవిశ్వాసంలోనికి, అల్ప విశ్వాసంలోనికి మనము జారుకుంటున్నాం. ఈ అల్ప విశ్వాసం అనేది అవిశ్వాసం యొక్క మొదటి మెట్టుగా మనం పరిగణించవచ్చు కదా. ఎప్పుడైతే మన విశ్వాసంలో మనము చిన్నగా దిగజారిపోతున్నామో సాతాను అదే అదునుగా తీసుకొని మనల్ని అవిశ్వాసంలోనికి త్రోసి వేస్తుంది. అలాని అల్ప విశ్వాసము అనగానే ఏదో తక్కువ అని కాదు. ఆ మాత్రమైన విశ్వాసము కలిగి ఉండడం మంచిదే. కానీ దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడు? అల్ప విశ్వాసంతో మీరు గొప్ప కార్యములను మీరు చూడలేదు. మీకు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారితో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా వారు భయపడి ఉన్నారు. ఈ రోజు కూడా మన జీవితంలో మనతో దేవుడు ఉన్నాడు అని ప్రతిరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నప్పటికీ మనము భయపడే స్థితిలోనే మనము ఉంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మనకు చెప్తున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? నేను ఉన్నాను కదా మీతోటి. మొదటి విషయం ఆయన ఏమంటున్నారు అల్ప విశ్వాసం గురించి? ఏమి తిందామో ఏమి ధరించుకుందామో అని మీరు బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక్కడ మన జీవితంలో వచ్చే సమస్యల గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకు? దేవుడు మనతో కూడా ప్రయాణించే స్థితిలో ఉన్నారు. దేవుడు మన జీవితానికి రాజుగా మనం ఆయనని ఎప్పుడైతే బాప్తిస్మంలో మనం అడుగుపెట్టి మన జీవితంలో ఆయనని ఆహ్వానించున్నామో ఆ క్షణం నుండి మన జీవితము ఆయనది, మన సమస్యలు ఆయనది, మన వ్యాధులు ఆయనది, మన ఫ్యూచర్ ఆయనది.
మనం దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. అవును, మానవ సహజంగా మనకి చింత అనేది అలవాటు అయిపోయినది, కానీ కొంత మట్టుకు మనం దాని విషయంలో బాధపడి మిగతా సమయంలో దాన్ని దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాము. మూడో విషయం మనము గమనించుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుండి 31వ వచనం వరకు చదువుదాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ సంఘటన కూడా మన అందరికీ తెలిసినదే కదా. పేతురు గారిని వారు దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువుల వారు నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు వారు ముందుగా ఏం భయపడుతున్నారు? ఏదో దయ్యం వస్తుంది నీటి మీద నడుచుకుంటూ అని భయపడ్డారు. అప్పుడు ప్రభువుల వారు ఏం చెప్తారు? భయపడకండి, నేనే అని చెప్తారు. అప్పుడు పేతురు గారు ఏమంటారు? పేతురు గారికి ప్రతి విషయంలో ఛాలెంజ్ చేసే ఒక గుణం ఉంది కదా. ఆయన మనలాగా అనిపిస్తారు. ప్రతి విషయంలో ఆయనకు ఒక డౌట్ ఉంటుంది. ఆయన ఏమంటున్నారు? మీరు నిజంగా ప్రభు అయితే నేను కూడా మీ దగ్గరికి నడిచి వస్తానన్నప్పుడు ప్రభుల వారు ఆయనని ఆహ్వానించినప్పుడు పేతురు గారు నడుస్తూ ఉంటారు. మనం గమనించిన విషయం ఏంటంటే, ఎప్పటి వరకైతే పేతురు గారు యేసుక్రీస్తుల వారిని చూస్తూ నడిచారో అప్పటి వరకు ఆయన నీటి మీద చక్కగా నడవగలిగారు. ఎప్పుడైతే ఆయన గాలిని చూచారో ఏం జరిగింది? ఆయన మునిగిపోవడం మొదలుపెట్టారు. ఇక్కడ నుండి దేవుడు మనల్ని అక్కడ ప్రభుల వారు పేతురు గారిని అంటారు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి, ఎందుకు భయపడితివి, నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడ్డావని పేతురు గారిని ఇక్కడ ప్రశ్నిస్తారు. మన జీవితంలో కూడా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మన ఫోకస్ దేవుని నుండి లోకం వైపు లేదంటే దేవుని నుండి సమస్య వైపు మన ధ్యానమును మనము కేంద్రీకరిస్తామో అప్పుడు మనం మునిగిపోయే స్థితిలోకి, సందేహపడే స్థితిలోకి, దిగజారిపోయే స్థితిలోకి మనము దిగజారిపోతూ ఉంటాం. ఎప్పటి వరకైతే మన ధ్యానము యేసుక్రీస్తుల వారి మీద ఉంటుందో ఎటువంటి సమస్యనైనా మనము దాటగలిగే శక్తి ఆ ప్రభువు నుండి మనం పొందుకునే స్థితిలో ఉంటాం. పేతురు గారు కూడా నీటి మీద నడవగలిగేది ఆషామాష విషయమా? ఎవరైనా నీటి మీద నడవగలరా? కానీ ఎప్పటి వరకైతే ఆయన యొక్క ఫోకస్, ఆయన యొక్క ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉందో అప్పటి వరకు ఆయన చక్కగా నీటి మీద, నేల మీద నడిచినట్లు పేతురు గారు నీటి మీద నడిచారు. కానీ ఎప్పుడైతే ఆయన సమస్య వైపు చూచారో ఆయన మునిగిపోసాగారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మునిగిపోతున్నప్పటికీ దేవుడు మునిగిపోవడానికి ఆయనని అప్పగింపలేదు. కానీ అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు భయపడ్డావని తిరిగి ఆయన చేయి పట్టుకొని ఆయనని ఏలిపినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని మార్లు మనము తక్కువ విశ్వాసంలోనితో లేదంటే మనము అపనమ్మకంలోనితో జారుతున్నప్పుడు దేవుడు మనల్ని చూసి అసహించుకోడు. కానీ దేవుని వైపు ప్రభువా నన్ను, అక్కడ పేతురు గారు ఏమంటారు? ప్రభువా నాకు సహాయం చేయనగానే ప్రభువుల వారు చెయ్యిని అందించినట్లుగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే మనము అపనమ్మకం అనేది మన హృదయంలో వస్తుంది అనే ఆలోచన లేదంటే అల్ప విశ్వాసం అనేది మన జీవితంలో కలుగుతుంది అనే ఆలోచన మనకు కలిగినప్పుడు మనం తిరిగి దేవుని సన్నిధికి, ప్రభువా నాకు సహాయం చేయు అని తిరిగి ఆయన దగ్గరే మొరపెట్టినప్పుడు ఆ అల్ప విశ్వాసంలో నుండి, ఆ సందేహములో నుండి, ఆ భయములో నుండి, ఆ చింతలో నుండి పైకి లేవనెత్తే దేవుడు మనకి ఉన్నాడు. మొదటిగా దేవుడు ఏ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నారు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతింపొద్దు అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు? మీకు వచ్చే సమస్యలను, అంటే గాలిని, సముద్రాన్ని, అటువంటి సమస్యలు మీ జీవితంలో కలిగినప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నేను కూడా మీతో ఆ దోణిలోనే ప్రయాణిస్తున్నాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుని కాదు. ఎందుకు? ఆయన మన వంటి మనుష్యుడు కాదు, ఆయన దేవాది దేవుడు. మూడో విషయం ఆయన మనకి ఏం చెప్తున్నారు? నేను ఎప్పటి వరకైతే మీ ధ్యానము నా మీద ఉంటుందో అప్పుడు
అప్పటి వరకు మీరు సమస్యని దాటగలిగే శక్తి మీ ఉంటుంది. ఒకవేళ మీరు అపనమ్మకంలోనికి జారుకున్నప్పటికీ మీరు నాకు మొరపెట్టిన ఎడల నేను ఎల్లప్పుడూ మీకు సమీపంలో ఉండే దేవుడనై ఉన్నాను అని దేవుడు మనకి చక్కని ధైర్యం ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం గమనించుదాం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడదని వారితో చెప్పాను. కాగా వారు మనకు రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండెరు. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరిద్దరూ గ్రహింపలేదా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రయాణిస్తున్నప్పుడు ఒక సంఘటన ఏం జరుగుతుందంటే, శిష్యులు ఆనాటికి వారు బ్రెడ్ని అంటే రొట్టెని వారు తేలేదు అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇంకొక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. పరిసయ్యులు సద్దూకయ్యులనే పులియని పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన యొక్క శిష్యులకు ఆయన బోధిస్తున్నప్పుడు వీరేం ఆలోచిస్తున్నారు, మనం రొట్టెలు తేలేదని చెప్పి దేవుడు ఇక్కడ మనల్ని అంటున్నారేమో అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచనది అల్ప విశ్వాసులారా ఏమంటున్నారు అక్కడ, మన యొక్క రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుచున్నారు? ఆ కింది వచనాలు మీరు గమనించినట్లయితే, మీరు ఇంకనూ చూడలేదా, మనము అప్పటికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఒకసారి 4,000 మందికి ఒకసారి భోజనము సిద్ధపరిచినట్లుగా చూస్తారు. కానీ ఇక్కడ శిష్యులు ఏం ఆలోచిస్తున్నారు, రొట్టెలు లేవని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం అక్కడ ఏమంది, పరిసయ్యులు సద్దూకయ్యులు అని పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడుని అంటే అబద్ధ బోధకులు వారి యొక్క బోధన విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వారు బోధించే వారి బోధనల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ ఆయన జీవాహారమును గురించి ఆయన ప్రస్తావిస్తుండగా శిష్యులు అక్కడ అర్థం చేసుకోకుండా ఆయన మన శరీర సంబంధమైన ఆహారం గురించి ఆయన మాట్లాడుతున్నారేమో అని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ప్రభువుల వారు వారిని హెచ్చరిస్తున్నారు. అల్ప విశ్వాసులారా, మీరు రొట్టెలను గురించి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? మీరు జీవాహారం గురించి నేను వారి యొక్క బోధన గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని విడిచి త్వరలో నేను శిలువ మరణం పొందబోచున్నాను. కాబట్టి నేను మీకు ఈ విషయాలని చెప్తున్నప్పుడు జీవాహారం గురించి ఆ యొక్క వాక్యం గురించి వారి యొక్క బోధనల గురించి మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? శరీర సంబంధమైన ఆహారం గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను మీకు పోషింపలేదా? 5,000 మందిని 5 రొట్టెలతోటి నేను పోషింపలేదా? 4,000 మందిని నేను పోషింపలేదా? మీరు అవి చూడలేదా అని ఇక్కడ శిష్యులని ఆయన అల్ప విశ్వాసులారా అని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా చాలా మట్టుకు మన ఆలోచన అంతా వాక్యము మీద కంటే మన ఆహారము మీద, లేదంటే ఈ లోక సంబంధమైన వసతుల మీద మన ధ్యానం ఎక్కువగా ఉంటుంది. మనము మన జీవితంలో 8 నుండి 12 గంటలు మన ఉద్యోగంలో మనము ఆహారం కొరకు మనం అక్కడికి వెళ్ళి కష్టపడుతూ ఎంతో శ్రమిస్తూ కుటుంబం కొరకు మనము శ్రమ పడుతూ ఉంటాం. ఆ శ్రమ యొక్క కష్టార్జితంలో ఆశీర్వదించేది ఎవరు? దేవుడే. ఆ శ్రమ పడడానికి ఆ ఉద్యోగంలో దయచేసిన వాడెవరు? ఆ దేవుడే. ఆ ఉద్యోగంలో దయచేసినప్పటికీ మన శరీరంలో సామర్థ్యము కలుగజేయవారెవరు? ఆ ప్రభువే. కానీ వీటన్నిటిని కలుగజేసిన దేవుణ్ణి మనము మర్చిపోయి, దేవుని యొక్క ఆహారమును మనం మర్చిపోయి, ఆయన యొక్క బోధనల యందు మనం ధ్యానం ఉంచక శరీర సంబంధమైన విషయాలపై, లోక సంబంధమైన విషయాలపై మనము మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా అని మీరు హెచ్చరిస్తున్నారు. ఈ లోకంలో మన జీవితము చాలా
చిన్నది మనకు అనిపిస్తుండొచ్చు, 80 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు చాలా పెద్ద జీవితం అని మనకు అనిపిస్తున్నప్పటికీ మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల మన జీవితం ముగిసిపోతుంది. మన చిన్న బిడ్డలని మీరు గమనించండి. మీరు ఎవరైనా పెద్దవారిని మీరు గమనించినప్పుడు వారు ఏమంటారు, అసలు మా పిల్లలు ఎప్పుడు పెద్దగైనారో ఎట్లా పెద్దగైనారో మాకు తెలియనే లేదండి. మొన్న చూసినప్పుడు చిన్నగా ఉంటే ఇప్పుడు చూస్తే వారు కాలేజెస్ లో ఉన్నారు. అంటే అక్కడ మనకి ఏది జ్ఞాపకం ఉండదు కదా. మన జ్ఞాపకం లేకుండానే మన జీవితం చాలా త్వరితముగా గడిచిపోతుంది. కాబట్టి మన ధ్యానం ఎక్కడ ఉండాలి? మనం సంపాదించే విషయాల గురించి. ఇది అన్ని తప్పు లేదంటే మీరు సంపాదించుకోవద్దని దేవుని వాక్యం ఎక్కడ కూడా మనకి సెలవియదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే అక్షయమైన విషయాల మీద మీ జ్ఞానం ఉండాలి కదా. మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. అనుగ్రహించను అని దేవుడు ఎక్కడ మనకి చెప్పలేదు. ఇక్కడ కూడా శిష్యులు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మన చుట్టూ అనేకమైన దుర్బోధలు ఉన్నాయి కదా. కొంతమంది ఎన్నో రకాల వారి మాటలు చూస్తే అరే అంతా దేవుని ప్రకారంగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఒక చిన్న తప్పు ఉంటుంది. కాబట్టి మన ధ్యానము దేవుని వాక్యం మీద ఉండకపోతే మనం ఆ దుర్బోధలో పడిపోతాం. ఆ దుర్బోధలో పడిపోతే విశ్వాసము నుండి మనము తొలగిపోతాం. అక్కడ సాతాను యొక్క కుయుక్తి గెలిచినట్లే కదా. కాబట్టి మన ధ్యానం ఎక్కడ ఉండాలి? పరిసయ్యులు సద్దుకైలు అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ లోకం యొక్క దుర్బోధల విషయంలో మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. ఎందుకు? మనం జాగ్రత్త పడని ఎడల మనము అల్ప విశ్వాసంలోనికి దిగజారిపోయే స్థితిలో మనం ఉంటాము. ఆయన ఇంకొక వచనం మనం చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-20 వచనాలు. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగారు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల మీ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ ఒక దయ్యము పట్టిన ఒక చిన్నవాడుని తన తండ్రి శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్నవాడిలో ఉన్న దయ్యమును శిష్యులు వెళ్ళగట్టలేని స్థితిలో ఉంటారు. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొద్దకు ఆ చిన్నవాడిని తీసుకొచ్చి వచ్చినప్పుడు దేవుడు ఆయనకి ఆ చిన్నవాడికి విముక్తి కలిగించినట్టుగా మనం చూడవచ్చు. అది జరిగిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ప్రభువుల వారిని ఏం అడుగుతున్నారు, నేను ఎందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగినప్పుడు అక్కడ ఆయన సమాధానం ఏంటి? మీ అల్ప విశ్వాసము చేతనే. మన జీవితంలో అనేకమైన ఆత్మీయ యుద్ధాలు ఉంటాయి కదా. Lot of spiritual battles we face every day, day in and day out. We face a lot of spiritual battles. మన లాస్ట్ టైం మనం ధ్యానించుకున్నప్పుడు అనేకమైన స్పిరిచువల్ బ్యాటిల్స్, అది గర్వం కావచ్చు, కోపం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, లేదనంటే అపనమ్మకము కావచ్చు, లేదనంటే నిద్ర యందు మనకు ఆసక్తి కావచ్చు, తిండిపోతుతనం కావచ్చు, త్రాగుబోతుతనం కావచ్చు, దేవుని యందు మన ధ్యానం ఉంచలేని స్థితి కావచ్చు. ఇవన్నీ కూడా ఆత్మీయ యుద్ధాలుగానే మనం పరిగణించాలి. వీటిని జయించకుండా దేవుని మనం ఎలాగో ప్లీజ్ చేస్తాము, దేవుని మనం ఎలాగో సంతోష పెట్టగలము. దేవుని వాక్యం కూడా అక్కడ వారు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. అక్కడ ప్రభువుల వారిని ఏమంటారు, ఎందుకు మేము వెళ్ళగొట్టలేమంటే మీ అల్ప విశ్వాసం చేత. మీరు నమ్ముతున్నారు కానీ కొంచెమే నమ్ముతున్నారు. నమ్మడం మంచిదే, కానీ కొంచెం నమ్మడం మంచిదా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చనితనం మనల్ని ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేదు. మధ్యలో మనం ఎక్కడ we have to choose either right or wrong కదా. ఏదో ఒకటి మంచి మార్గమా చెడ్డ మార్గమా మనము
చూడాలి. 2 పడవల్లో మేము కాలేసి మేము నడుస్తామని అంటే దానివల్ల మన జీవితంలో ఎటువంటి కార్యములు జరగవు. దేవుడు మనకి అదే తెలుపుతున్నాడు. మీరు విశ్వసిస్తున్నారు, బాగుంది, కానీ మీరు పరిపూర్ణంగా విశ్వసించట్లేదు. పరిపూర్ణ విశ్వాసం లేకుండా మీ జీవితంలో కార్యములు ఎలాగూ జరుగుతాయి? నా జీవితంలో కార్యములు ఎలాగూ జరుగుతాయి? దాని కింద ఆయన ఏమంటారు ప్రభుల వారు, మీకు ఆవగించంత విశ్వాసం అన్న ఎడల ఈ కొండని తీసి అక్కడ పడవేయమన్నప్పుడు అది పడు. మనకి అనేక సార్లు మన సంఘ కాపరి చెప్పినారు, ఆవగింజంత విశ్వాసం అంటే ఇంతే కదా. లేదు, ఆవగింజ అతి పెద్ద వృక్షంగా అది మారుతుంది. మనము వేయాల్సిన, దేవుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వృక్షం అవ్వడం నీ పని కాదు, విత్తనం వేయడమే నీ పని. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అది నేలలో నువ్వు దాచిపెట్టాలి. అంటే ఎక్కడ దాచిపెట్టాలి? దేవుని వాక్యములో, ఆయన ప్రార్థనలో, ఆయన సహవాసంలో, ఆయన విశ్వాసుల మధ్యలో ఆ చిన్నదైన విశ్వాసాన్ని, ఆ ఆవగింజని నువ్వు దాచిపెట్టినప్పుడు దానికి వృద్ధి కలుగజేయవాడు దేవుడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ అల్పమైన విశ్వాసం, ఆ చిన్న గింజ సంపూర్ణమైన విశ్వాసంగా మారుతుంది. మనం ఏం చేస్తాము? అది ఆ గింజను పట్టుకొని మన దగ్గరనే దాన్ని ఇట్లా జాగ్రత్తగా బాటిల్లో పెట్టుకొని చూస్తాం. అది పెరుగుతలేదు అంటే దానికి నువ్వు ఎన్విరాన్మెంట్ ని కలిగిస్తలేవు. ఆ విశ్వాసం పెరగడానికి ఆ ఎన్విరాన్మెంట్ ని నువ్వు కలుగజేయకపోతే అది ఎలాగో ఎదుగుతుంది? విత్తనాన్ని నువ్వు మట్టిలో దాచిపెట్టకపోతే అది ఎలాగో మొలకెత్తుతుంది. మన విశ్వాసం కూడా అదే. ఆ ఆవగింజని దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నాడు, కానీ దాన్ని మనం ఎక్కడ నాటట్లేదు? ఆయన వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, సంఘములో మనము దాన్ని నాటలేని స్థితిలో ఉన్నాము. నాటట్లేదు కాబట్టి మనము ఆ ఎదిగే స్థితికి మనము రాలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఆవగింజ చిన్నదైనప్పటికీ అది అనేకమైన పక్షులు వాలే అంత పెద్దగా మారుతుంది. మరి మన విశ్వాసం దేవుని వాక్యంలో మనం నాచినప్పుడు, ఆయన సహవాసంలో మనం నాచినప్పుడు, ప్రార్థనలో మనం నాచినప్పుడు అనేకమైన అన్యజనులు వచ్చి ఆ విశ్వాసంను బట్టి దేవుని తెలుసుకునే స్థితిలోనికి దేవుడు మనల్ని ఒక వృక్షముగా, సంపూర్ణమైన విశ్వాసిగా మనల్ని మార్చే స్థితిలో ఉంటారు. సో లెట్ us not keep that seed in a bottle. Let us not fix it in a bottle and say it's not growing. My faith is not growing. I'm not seeing the things that I want to see. I'm not seeing the miracles that I want to see. నేను చూడాలనుకుంటున్న అద్భుతాలని, నేను చేయాలనుకుంటున్న కార్యాలని నేను చెయ్యలేకపోతున్నాను దేవా అని మనం వెళ్ళడానికి వీలు లేదు. దాన్ని నువ్వు నాటలేదే అని అంటారు దేవుడు. ఎక్కడ నాటావు నీ విశ్వాసం అని దేవుడు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? సో ఇఫ్ వీ వాంట్ టు సీ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో అద్భుతాలను మనం చూడాలంటే, దేవుని యొక్క జ్ఞానము మనం తెలుసుకోవాలంటే, ఆయన యొక్క గూఢమైన సత్యాలను, వాక్యంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానిలో మునగాలి. మనం మునిగినప్పుడే కదా దేవుడు దాని యొక్క లోతుని, దాని యొక్క నిడివిని, దాని యొక్క ఎత్తుని మనకి గ్రహించే శక్తిని దేవుడు ఇస్తాడు. ఇక్కడ అనేక మార్లు మనము 5 విషయాలను 5 సార్లు మత్తయి సువార్తలో ప్రభువుల వారు అల్ప విశ్వాసం గురించి మాట్లాడినట్టుగా చూశాం. ఒకటి ఏంటి? మొదటిది, ఏమి తిందామో ఏమి ధరించుకుందామో అని చింతపడదు. రెండవది ఏంటి? సమస్యలు, గాలి సముద్రంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు నేను మీతో ఉన్నాననే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మూడో విషయం, నాతో కూడా మీరు నడవండి అన్నప్పుడు ఆయన మీదనే మన ధ్యానం ఉండాలి. లోకం వైపు మనం చూసి ఉన్నామంటే మునిగిపోతాం. ఒకవేళ అలాగూ మీరు మునిగిపోయినప్పటికీ కూడా మీరు తిరిగి నాకు మొరపెడితే నేను మీ చేయి పట్టి ఎత్తువాడనై ఉన్నాను. నాలుగో విషయం ఏం చెప్తున్నారు? దుర్బోధల గురించి, పరిసయ్యులు సద్దుకాయులు అనే పులిసిన పిండి గురించి. ఈ లోకం యొక్క బోధలు కానీ, దాని యొక్క ఆచార వ్యవహారాలు కానీ, వాటి విషయంలో విశ్వాసులైన మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నారు. 5వ విషయము,
మీ స్పిరిచువల్ వార్ఫేర్ విషయంలో, మీ ఆత్మ సంబంధమైన విషయాలు నేను ఇది జయించలేకపోతున్నాను, నా పాపమును నేను జయించలేకపోతున్నాను అని అంటే దానికి కూడా కారణం ఏమైంది? అల్ప విశ్వాసమే. దేవుడు చెప్తున్నారు, ఆవగింజంత విశ్వాసం మీకున్న ఎడల అనేకమైన కార్యాలు మీరు చేయవచ్చు. కానీ దేవుడు అందరికీ ఆవగింజ ఇచ్చినప్పటికీ దాన్ని మనము దేవుని వాక్యములో నాటుతున్నామా లేదా అనేది ప్రశ్న. కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఒక హెచ్చరికని అలాగే ఒక వాగ్దానం దయచేస్తున్నారు. ఏమని? నేను మీతో ఉన్నాను, మీకున్న విశ్వాసం మంచిదే కానీ అది చిన్నగా ఉంది, దాన్ని మీరు పెద్ద చేసుకోవాలి, దాన్ని మీరు వృద్ధిపరచుకోవాలి. వృద్ధిపరచుకోకుండా మీరు ఇతరులకి సంపూర్ణమైన విశ్వాసులుగా కనబడరు. దేవుని వాక్యము మనకి ఏం సెలవిస్తుంది? మనము విశ్వాసం గురించి గమనించినట్లయితే 2 సందర్భాల్లో దేవుడు అన్యజనులని పొగిడినట్లుగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 50వ వచనంలో, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో మనం ఈ 2 సంఘటనలను చూడవచ్చు. ఒకటి, శతాధిపతి తన దాసుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వచ్చినప్పుడు ఆయన ఏమంటారు? నేను కూడా నీతో పాటు వస్తా అన్నప్పుడు శతాధిపతి ఏమంటారు? నేను చాలా అథారిటేటివ్ ఫిగర్ అయినప్పటికీ నా కింద అనేక మంది పని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు నా ఇంట్లో అడుగు పెట్టుటకు నేను అర్హుడిని మాత్రము కాదు. మీరు ఇక్కడుండి మీరు ఒక్క మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు అని శతాధిపతి అంటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే కానానీయురైన ఒక స్త్రీ తన బిడ్డ విషయమై దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను నా జనుల మధ్య, నా ప్రియుల మధ్య నేను వారికి సేవ చేయడానికి వచ్చి ఉన్నాను అన్నప్పుడు ఆమె ఏమంటది? అవును ప్రభువా, కానీ బల్ల కింద పడి ఉన్న ముక్కలను కుక్కలు కూడా తింటాయి కదా అని చెప్పేసి అంటారు. అంటే తనని తాను ఒక కుక్కతో ఆమె పోల్చుకున్నట్లుగా హీనపరుచుకున్న స్థితిలో మనం చూడవచ్చు. ఒక ఆయననేమో చాలా పెద్ద వ్యక్తి, వెరీ అథారిటేటివ్ ఫిగర్, ఆయనకి ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు. ఒక దీన స్త్రీ. ఈ ఇద్దరి విషయంలో కూడా దేవుడు ఏమంటారంటే, ఆ వచనాలు మనం గమనించినట్లు, ఇశ్రాయేలీలో ఇంతటి విశ్వాసంలో నేను ఎన్నడూ చూడలేదు. ఎందుకు దేవుడు ఆ మాట అన్నారు? మొదటిగా వారు ఈయనే దేవుని కుమారుడని విశ్వసించి ఈయన ఈ కార్యమును ఆయన మాటతో మాత్రమే చేయగలడనే పరిపూర్ణ విశ్వాసం వారిలో ఉంది. అలాగే వారు దేవుని యొక్క తగ్గించుకున్న విధానం, తగ్గింపుతో కూడిన విశ్వాసము వారు అక్కడ కనపరిచి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు? ఇటువంటి వారిని నేను ఇశ్రాయేలీలలో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు అని దేవుడు చెప్తున్నట్లుగా చూడవచ్చు. సో అటువంటి అన్యజనులకి దేవుని పూర్తిగా తెలియని వ్యక్తులే దేవుని అంత పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు ఆయన బాప్తిస్మంలో పాల్పొందిన మనము ఇంకెంత పరిపూర్ణముగా నిశ్చయముగా మనము దేవుని విశ్వసించవలసిన స్థితిలో ఉన్నాం. హెబ్రీలో పౌలు గారు అంటారు 11:6 చదువుదామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదురుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎదురు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా అంటే అవిశ్వాసంతో దేవుని మనం సంతోష పెట్టలేము, అలాగే అల్ప విశ్వాసంతో కూడా మనము దేవుని సంతోష పెట్టలేము. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన పట్ల కార్యములు చేస్తాడనే దృఢమైన సంకల్పంతో మనం వచ్చినప్పుడే మన జీవితంలో అటువంటి కార్యములు జరుగుతాయి. దృఢ విశ్వాసం అనగానే నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను, నాకు ₹1,00,00,000 వచ్చేసారంటే అది కాదు విశ్వాసం. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలో నా దేవుడు నాకున్నాడు, లేదంటే నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను అని అంటే ఈ సమస్య నుండి దేవుడు నాకు ఏదో నేర్పాలని ఆశిస్తున్నాడు. నాలో పేషెన్స్ లేదు, నాలో ఓర్పు లేనప్పుడు మనకుండే సమస్య నుండి ఓర్పు దేవుడు నేర్పిస్తాడేమో. మనము
లేమిలో ఉన్నప్పుడు దేవుడు లేమిలో కూడా ఎలాగో మనము ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఎలాగో బ్రతకగలమో నేర్పిస్తారేమో. సమృద్ధిలో ఇతరులకు సహాయం చేసే గుణము దేవుడు మనకి నేర్పిస్తాడేమో. మనము కృషించిపోతున్నప్పుడు నాతో ఎవరూ లేనప్పటికీ నా దేవుడు నాతో ఉన్నాడని యోగు వంటి విశ్వాసం నేర్పిస్తాడేమో. కాబట్టి మన జీవితంలో డబ్బు లేదంటే ఆస్తులు కాదు విశ్వాసం మనకు నేర్పేది, కానీ అమూల్యమైన సత్యములను నేర్చుకోవడానికి ఈ విశ్వాసము మనకి తోడ్పడుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం, కాని పని. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు, ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండాట్లు నేడు అనువాడు సమయం ఉండగానే. హెబ్రీ 3వ అధ్యాయము 15 ఏలయనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండును. ఏలైనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము చేపట్టిన ఎడలనే అంతము వరకు క్రీస్తులో పాలివారమై ఉండును. మనము విశ్వాసంలోనికి ప్రవేశించినప్పుడు లేదంటే బాప్తిస్మం పొందినప్పుడు మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆతృత, ఆసక్తి చాలా గొప్పగా ఉంటుంది కదా. మొదటిగా చిన్న బిడ్డలు మొదటిగా నడక నేర్చుకోగానే వాళ్ళకి ఎంతూజియాజం ఎక్కువ కదా, పరిగెత్తేసేయాలి, నడిచేసేయాలి అనే ఆశ, ఆలోచన. మన జీవితం కూడా విశ్వాసంలో మొదటిగా మనం అడుగు పెట్టినప్పుడు నేను ఏదైనా చేయగలననే సంకల్పము మనలో ఉంటుంది. దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, అదే దృఢ విశ్వాసాన్ని మీరు ఏం చేయాలి, అంతము మట్టుకు మీరు దాన్ని కాపాడుకోవాలి, చేపట్టాలి. చేపట్టినప్పుడే ఏం జరుగుతుంది, మనము క్రీస్తుతో కూడా పాలివారమై ఉంటాం. మధ్యలో ఎక్కడ మనం దాన్ని వదిలేసినప్పటికీ, ఎక్కడ మనం దిగజారిపోయినప్పటికీ క్రీస్తులో మనము పాలివారమై ఉంటాము. కాబట్టి అనేకమైన విషయాలు దేవుడు మనకి అల్ప విశ్వాసం గురించి, మనకి ఇక్కడ విశ్వాసం గురించి నేర్పిస్తున్నారు. నిజముగా దృఢమైన విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎందుకు? ఆ దేవుడు చేయగలడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, లేదనంటే మనుషుల వంటి వాడు ఆయన కాదు. ఈరోజు మనతో ప్రేమగా ఉండి రేపు వదిలేసే మనిషి వంటి స్వభావం కలిగిన వాడు దేవుడు కాదు, కానీ ఆది నుండి అంతము వరకు మనల్ని నడిపించే దేవుడు. కీర్తనలో ఒక చక్కని వాక్యం ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మన దేవుడు మరణము వరకు మనలను నడిపించును అని అంటారు కీర్తనకారుడు. ఆయన మన పుట్టుక నుండి మరణం వరకు నడిపించే దేవుడు. అయితే ఒక వాగ్దానం మనము చదువుకొని ముగించుదాము. అయితే నేను ఆశపడేది ఏంటంటే, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరు కూడా వారి బైబిల్స్ తెరిచి చదవాలి నాతో పాటు అని నేను ఆశపడుతున్నాను. కీర్తన 121వ కీర్తన అందరు తెచ్చారా? మనం అందరం కూడా ఈ వాగ్దానం ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో మనం దీన్ని చదువుదాం. ఓకే, 121వ కీర్తన 3-4 వచనాలు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇది ఈనాడు దేవుడు మనకిస్తున్న వాగ్దానము. నువ్వు పడుకున్నప్పటికీ, నీవు లేచినప్పటికీ ఆ దేవుడు మాత్రం కునికే దేవుడు కాదు, లేదా నిన్ను పట్టించుకోకుండా నిన్ను వదిలేసే దేవుడు కాదు. ఆయన ప్రతి క్షణము నిన్ను ఆదరించే మహా గొప్ప దేవుడు, మహాభీకరమైన కార్యములు జరిగించిన దేవుడు, సర్వశక్తిమంతుడు, అంతర్జ్ఞాని. ప్రతి విషయంలో ఇంకా ఆయనను పొగడడానికి పదములు చాలనంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి దేవుడు మనకి రోజు సెలవిస్తున్నాడు, అల్ప విశ్వాసంలోనికి మీరు జారిపోకండి, అల్ప విశ్వాసులారా అంటున్నారు. కానీ దేవుడి ముందు మనం కనపరచాల్సింది ఏంటంటే దృఢమైన విశ్వాసం. హెబ్రీయులకు పౌలు గారు రాస్తున్నట్లు, మొదట మీరు మీకున్న దృఢ విశ్వాసాన్ని మీరు చేపట్టండి. ఎప్పటి వరకు?
అంతము వరకు మీరు చేపట్టిన ఎడల క్రీస్తుతో కూడా పాలువారైందురు. సమస్యలు అందరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది, అందరి జీవితంలో ఏదో ఒక ఆత్మీయ యుద్ధం ఉంది, అందరి జీవితంలో ఏదో ఒక వ్యాధి ఉంది, బాధ ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి జీవితంలో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు నా జీవితంలో సమస్య లేదు అని చెప్పగలరా? చిన్న బిడ్డలు కూడా మనల్ని వాళ్ళ ఇంటికి ఏమైనా ప్రాబ్లం ఉందంటే, అబ్బా నాకు స్కూల్కి పోవడం ఇష్టం లేదు, అయినా కూడా వాళ్ళు రైనీ సీజన్ అంతా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మార్నింగ్ వర్షం పడితే స్కూల్ డుమ్మా కొట్టచ్చు. వారికి కూడా మనం అడిగితే సమస్యలు ఉన్నాయని చెప్తారు కదా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ అల్ప విశ్వాసంలోనికి మాత్రం మనం ఏమాత్రం జారుకోవద్దు. ఆ ఆరంభించని దేవుడు మనకిచ్చిన ఆ అల్ప విశ్వాసాన్ని దేవునిలో మనం నాటుదాం, ఆయన వాక్యంలో మనం నాటుదాం, ఆయన సహవాసంలో మనం నాటుదాం, ప్రార్థనలో మనం నాటినప్పుడు అది వృక్షమై అనేక మందికి మనల్ని ఒక సంపూర్ణమైన విశ్వాసిగా కనపరుస్తూ ఆ దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటుంది. అతి కృప, అతి విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.